హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి బిడ్డ, ఈ వీడియోలో మనం మెజర్స్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఎన్ని టైప్స్లో, ఎన్ని మెథడ్స్లో మనం కోరిలేషన్ కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటిది, అండ్ మనకున్నటువంటి సిలబస్ కర్ల్ పియర్సన్ కోరిలేషన్లో 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏది ఎప్పుడు ఎక్కడ యూస్ చేయాలనేది ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా చెప్తానండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లైక్ అనేది కంపల్సరీ చేయండి. మీరు ఎన్ని కమెంట్స్ చేస్తే నేను అన్ని మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి ఉంటుంది కాబట్టి కమెంట్ కంపల్సరీ చేయండి బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం చూస్తే దీనికి బేస్ వీడియో అనేది ముందు చేశాను, అది చెక్ చేసుకోండి. అక్కడ చెప్పాను వాట్ ఈస్ ద కోరిలేషన్ అంటే ఏంటిది, అండ్ నో కోరిలేషన్ అంటే ఏంటిది, పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటిది, నాన్ లీనియర్ పర్ఫెక్ట్ పాజిటివ్ అంటే ఏంటిది, నెగిటివ్ అంటే ఏంటిది, రైట్? అవన్నీ చూసిన తర్వాత ఇది చూడండి. ఎందుకంటే బేసిక్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే మీరు ప్రాబ్లం ఇచ్చినప్పుడు క్లియర్గా చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెజర్స్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఈ కోరిలేషన్ని మనం 4 టైప్స్లో సాల్వ్ చేస్తాము. ఒకటి వచ్చేసి మనకి స్కేటర్ డయాగ్రామ్. ఇది యాక్చువల్గా స్కేటర్ డయాగ్రామ్ నుంచి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో నేను మీకు చెప్తాను. తర్వాత కర్ల్ పియర్సన్ ప్రోడక్ట్ మూమెంట్ కోరిలేషన్, దీన్నే కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటారు. ఇక్కడ 3 ఫార్ములాస్ యూస్ చేస్తాము. మరి అది ఏంటి అనేది చెప్తాను. దాంతోపాటు స్పియర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కాంకరెంట్ డేవియేషన్. ఓకే, ఈ వీడియో చూడంగానే కామెంట్ చేయండి ఈ 4 మీ సిలబస్లో ఏది ఉంది అనేసి, రైట్? ఫస్ట్ స్కేటర్ డయాగ్రామ్ నుంచి చూసినట్లయితే బిడ్డ, ఈ స్కేటర్ డయాగ్రామ్ చాలా మందికి ఏం లేదండి, మీరు ఇది తీసుకున్నారు, రైట్? దీన్ని నేను పాజిటివ్ లీనియర్ కోరిలేషన్ అంటాను. ఏంటిది, ఎలా అంటే ద లైన్ గోయింగ్ ఫ్రమ్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్కి మూవ్ అవుతూ, ఏంటంట, ద క్లస్టర్స్ అలాంగ్ ద లైన్ ఉంటే, ఓకే, అంటే ద పాయింట్స్ డాట్స్ అనేవి ఈ లైన్ పక్కన ఈ విధంగా టువర్డ్స్ రైట్కు మూవ్ అయితే దాన్ని మనం టువర్డ్స్ రైట్కి వెళ్ళిపోతుంది, దాన్ని మనం పాజిటివ్ లీనియర్ కోరిలేషన్ అంటాము. ఒకవేళ క్లస్టర్స్ ఆర్ డాట్స్ అనేవి ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ రైట్, కర్వ్లో ఉంటూ కర్వ్ పక్కనే అండ్ డాట్స్ అనేవి టువర్డ్స్ రైట్కి మూవ్ అయితే దాన్ని మనం పాజిటివ్ నాన్ లీనియర్ కోఎఫిషియంట్ అంటాము, రైట్? జస్ట్ సెకండ్. ఇప్పుడు మరి పర్ఫెక్ట్ పాజిటివ్ లీనియర్ కోరిలేషన్ అంటే ఏంటిది అని అంటే ఏముండాలి, మనకి లైన్ అనేది పాజిటివ్ ఆర్హెచ్ఎస్ వైపు మూవ్ అవుతూ, ఈ క్లస్టర్స్ ఈ డాట్స్ అనేవి మనకి లైన్ పైననే వస్తే వాటిని మనం పర్ఫెక్ట్ పాజిటివ్ లీనియర్ కోరిలేషన్ అని అంటాము, రైట్? ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ నెగిటివ్ కోరిలేషన్, బట్ లైన్ మూవ్ ఫ్రమ్ అలాంగ్ ఫ్రమ్ ఈ విధంగా మూవ్ అవుతుంది, క్లస్టర్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఏంటిది, నెగిటివ్ నాన్ లీనియర్ కోఎఫిషియంట్. నెగిటివ్ నాన్ లీనియర్ కోఎఫిషియంట్ అంటే ఏంటిది అని అంటే, ఇది ఇలా మూవ్ అవుతుంది, కర్వ్ పక్కనే ఉంటాయి, అంటే దిస్ ఈజ్, దీనికి డిఫరెన్స్ ఏంటిది, ఇది టువర్డ్స్ రైట్లో, ఇది పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇదేమవుతుంది నెగటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అండ్ ఇది నెగిటివ్, ఇది ఎలా నెగటివ్ డైరెక్షన్, జస్ట్ లైక్ పాజిటివ్కి ఆపోజిట్, పర్ఫెక్ట్ పాజిటివ్ లీనియర్ కోరిలేషన్. ఓకే, యాక్చువల్గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి కోరిలేషన్ కోఎఫిషియంట్కి. R=0 అయితే ఏంటి, 1 అయితే ఏంటిది, ఓకే, అదండి. ఇక్కడ ఏం లేదండి, మనకేంటిది అని అంటే ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద గ్రాఫ్ని పట్టుకొని నేను చెప్తాను చూడండి. ద వాల్యూస్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్, యాక్చువల్గా వాల్యూస్ ఆర్ వాల్యూ అనేది ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ -1 to 1, అంటే ఆర్ అనేది -1కి 1కి మధ్యలోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఆర్ గ్రేటర్ దెన్ 0. These are R is greater than 0.
ఓకే, దిస్ ఇస్ r is equal to 1, r is equal to 0 మీకు నేను చెప్తాను. అండ్ when r is a positive variable, x and y increases decrease together positively. Okay, and when r is equal to +1, there is a perfect positive correlation బిట్వీన్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. ఏమంటున్నాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ 1 అయితే ఇట్ ఈజ్ అ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటున్నాను. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ అంటే ఆర్ అనేది గ్రేటర్ దెన్ అయినప్పుడు దిట్ విల్ ఇంక్రీజ్. అండ్ రిమైనింగ్ కేసెస్లో చూసినట్లయితే ఇఫ్ ఆర్ ఈజ్ ఎ నెగిటివ్, ద వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై హ్యావ్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇవి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అప్పుడు దట్ ఈస్ ఇంక్రీజెస్, ద అదర్ డిక్రీజెస్ నెగిటివ్లీ. అంటే ఏంటిది, ఆర్ లెస్ దెన్ 0. ఓకే, this is r is equal to -1. When r is equal to -1, there is a perfect negative correlation between the variables. ఎందుకని ఇది x ఇది y బెటా, ఇది x ఇది y, ఇది x ఇది y. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఇఫ్ సపోజ్ r is equal to 0 అంటే ఏంటిది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. r is equal to 0 అని అంటే ఇలా ఉంటుంది, ఎక్కడో సారీ ఇది ఏమి ఉండదు, ఎక్కడో ఉంటాయి డాట్స్. ఓకే, r is equal to 0 ఎక్కడో ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద వేరియబుల్స్ ఆర్ అన్కోరిలేటెడ్. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఈ 3 ప్రిన్సిపల్ ఎలా ఎక్కడ ఏం చేయాలనేది చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ మన మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మీద ఉన్నాయండి. కర్ల్ పియర్సన్ ఫార్ములా ఫర్ కోరిలేషన్ అంటే ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయి. మనం మ్యాక్సిమం ఈ ఫస్టే యూజ్ చేస్తాము. అండ్ ఈ 2 కూడా ఎక్కడ యూజ్ చేస్తాము అండ్ ఎలాంటి ప్రాబ్లం అనేది నేను అది కూడా చెప్తాను కమింగ్ వీడియోస్లో చాలా క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ నో అజ్యూమ్డ్ యావరేజ్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ఎక్స్ అండ్ వై ఆర్ సమ్. అంటే ఎక్స్ వై సేమ్, అజ్యూమ్డ్ మీన్ అనేది ఏమీ లేనప్పుడు డైరెక్ట్ ఎక్స్ వై వాల్యూస్ ఉన్నప్పుడు యూ విల్ గో ఫర్ దిస్ ఫార్ములా. ఓకే, దట్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈస్ దిస్. ఓకే, ఇది యూజ్ చేయాలి డైరెక్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు, దెర్ ఈజ్ నో అజ్యూమ్డ్ మీన్ ఉన్నప్పుడు. అండ్ సేమ్, అండ్ వెన్ ద డీవియేషన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ దేర్ మీన్, అంటే వాళ్ళు మీన్ మెన్షన్ చేశారనుకోండి, మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ సంథింగ్. ఎక్స్ అనేది ఇక్కడ ఎలా కనుక్కుంటామంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై ఈజ్ నథింగ్ బట్ వై మైనస్ వై బార్. ఎక్స్ బార్ అంటే సమ్మేషన్ ఎక్స్ బై ఎన్, వై అంటే సమ్మేషన్ వై బై ఎన్. ఈ ఫార్ములా చేసినప్పుడు, ప్రాబ్లం చేసినప్పుడు అర్థమవుతుంది. దానికి ఇది ఫార్ములా. యాక్చువల్గా మరి ఈ 2, 3 ఎప్పుడు యూస్ చేస్తాం అనేది కూడా చెప్తాను చూడండి. విన్ ద డీవియేషన్ ఫర్ ఎక్స్ అండ్ వి ఆర్ టేకెన్ సమ్ అజ్యూమ్డ్ వాల్యూస్. ఇక్కడ మనకి మెజర్స్ ఆఫ్ దిస్ ఇచ్చినప్పుడు వెళ్ళాలి. అంటే అజ్యూమ్డ్ మీన్ ఇచ్చారనుకోండి ఎక్స్ వైకి, మనం ఇది యూస్ చేస్తాము. మరి 2, 3 1 ఎప్పుడు, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు అంటే దెర్ ఈజ్ నో అజ్యూమ్డ్ మీన్ అన్నప్పుడు ఇది యూస్ చేస్తాము. అజ్యూమ్డ్ మీన్ ఇచ్చినప్పుడు ఇవి, అంటే ఎక్స్ అనేది 2 లాంగ్ ఉన్నప్పుడు, ఓకే, చాలా పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు విల్ గో ఫర్ 2 and 3. దీనికి మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ వినండి. వీలైతే నేను ప్లేలిస్ట్ ఓల్డ్ కోరిలేషన్ ఉన్నాయి, బట్ మీకోసం R23 వాళ్ళ కోసం నేను కొత్త ప్లేలిస్ట్, కొత్త వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్.